హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పెషల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆగస్టు 9 నుండి 10 వరకు ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకోబోతున్నాము. ఈ కరెంట్ అఫైర్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా రూపొందించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక పూర్తిగా చూసి నచ్చినట్లయితే మన తోటి మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయగలరని కోరుచున్నాను. అలాగే మనం ఈ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అంశాల వారీగా మనము నేర్చుకోబోతున్నాము. ఈ అంశాలు అన్నీ కూడా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయి. ఈ ఆగస్టు 9 నుండి 10 మధ్య ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ 11 అంశాలుగా డివైడ్ చేసి మనము ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాము. మొదటి అంశం ముఖ్యమైన తేదీలు. ఆగస్టు 9వ తేదీన ప్రతి సంవత్సరం ఆగస్టు 9వ తేదీన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. దీని యొక్క ప్రధాన లక్ష్యం వచ్చేసి ఆదివాసీ జాతుల సంస్కృతి మరియు వారి హక్కుల రక్షణ గురించి ప్రజల్లో మరియు ప్రభుత్వాలలో అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం థీమ్ ఆదివాసీలు ఏఐ హక్కుల్ని కాపాడి భవిష్యత్తును తీర్చిదిద్దడం అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్. ఆదివాసీల హక్కులను కాపాడాలన్న ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వారు 1982 ఆగస్టు 9వ తేదీన జెనీవాలో జరిగినటువంటి ఒక సమావేశం నందు ప్రతి సంవత్సరం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అలాగే ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం సుమారు 90 దేశాలలో 47.6 కోట్ల మంది ఆదివాసీలు నివసిస్తున్నారని, ఈ జనాభా ప్రపంచ జనాభాలో 6% కంటే తక్కువగా ఉంది అని, ఇందులో 5,000 విభిన్న తెగలు కలిగి ఉన్నాయని చెప్పి ఐక్యరాజ్య సమితి యొక్క గణాంకాలు అనేవి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇందులో ఉన్న 5,000 తెగలలో సుమారు 200 గిరిజన తెగలు అడవుల్లో ఉంటే అందులో 100 తెగలు అమెజాన్ అడవుల్లోనే ఉన్నాయని చెప్పి ఐక్యరాజ్య సమితి గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీల యొక్క గణాంకాలు. అయితే భారతదేశంలో ఎన్ని గిరిజన తెగలు ఉన్నాయి అని అంటే, భారతదేశంలో గుర్తింపు పొందిన 75 గిరిజన తెగలు ఉన్నాయి. ఇవి దేశ జనాభాలో 9% మంది ఆదివాసీలు భారతదేశంలో ఉన్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. అలాగే మొట్టమొదటిసారిగా ఆదివాసీల జీవన విధానంపై పరిశోధనలు చేసినటువంటి వ్యక్తి అమెరికాకు చెందినటువంటి లూయిస్ హెన్రీ. ఎవరు? లూయిస్ హెన్రీ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా ఆదివాసీలకి సంబంధించి వారి యొక్క జీవన విధానానికి సంబంధించి పరిశోధనలు చేసి ఇతను ది ఏన్షియంట్ సొసైటీ అనే పుస్తకం ద్వారా ఆదివాసీల యొక్క జీవన విధానాన్ని తీసుకురావడం జరిగింది. అలాగే భారతదేశంలో ఆదివాసీలకి సంబంధించి పరిశోధన చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి వెన్నెలకంటి రాఘవయ్య. ఇతను భారతదేశంలో మొదటిసారిగా ఆదివాసీల మీద అధ్యయనం చేసి ఇతను ట్రైబ్స్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని రచించాడు. ఇది అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం మరియు ఆదివాసీలకి సంబంధించినటువంటి సమాచారం. తర్వాత ఆగస్టు 9
1945 ఈ తేదీన జపాన్లోని ఒక నగరమైనటువంటి నాగాసాకి మీద రెండవ అణుబాంబును అమెరికా ప్రయోగించడం జరిగింది. ఈ అణుబాంబు పేరు ఫ్యాట్మాన్. ఈ ఫ్యాట్మాన్ అనే అణుబాంబును నాగాసాకి మీద 1945 ఆగస్టు 9వ తేదీన వేయడం జరిగింది. హిరోషిమా మీద 1945 ఆగస్టు 6వ తేదీన హిరోషిమా మీద అణుబాంబు వేసిన తర్వాత 3 రోజుల తర్వాత ఆగస్టు 9, 1945వ తేదీన నాగాసాకి నగరం మీద అణుబాంబును ప్రయోగించడం జరిగింది. ఈ అణుబాంబుకు పెట్టిన పేరు ఫ్యాట్మాన్ అనేది ఈ అణుబాంబుకి సంబంధించిన పేరు. నాగాసాకి శాంతి స్మారక వేడుకగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ నాగాసాకి దినోత్సవంని ప్రతి సంవత్సరం ఆగస్టు 9వ జరుపుకుంటారు. అలాగే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా చేసిన భయంకరమైన అణుదాడు గుర్తు చేసుకోవడం కోసం ఈ దినోత్సవాన్ని నాగాసాకి ప్రాంతంలో నిర్వహిస్తారు. ఇంకా ఆగస్టు 9వ తేదీన జాతీయ పుస్తక ప్రియుల దినోత్సవం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇది ఒక అనధికారిక కార్యక్రమం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం గ్రంథకర్తలు చదవడం మరియు సాహిత్యాన్ని ఇతరులకు చదివి వినిపించి వారిని ప్రోత్సహించడం కొరకు ఏర్పడినటువంటి ఒక అనధికారిక కార్యక్రమం జాతీయ పుస్తక ప్రియుల దినోత్సవం. ఇది ఏ రోజున జరుపుకుంటారు అంటే ఆగస్టు 9వ తేదీన జరుపుకుంటారు. ఇంకా ఈ సంవత్సరం ఆగస్టు 9వ తేదీన దేశవ్యాప్తంగా రక్షాబంధన్ను నిర్వహించడం జరిగింది. అయితే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ విధంగా ఇంపార్టెంట్ అని అంటే, ఇది ఒక తేదీ ప్రకారము జరిగే పండగ కాదు. ఇది శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున జరుపుకునే అటువంటి పండుగ. రీసెంట్గా ఎగ్జామ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టీజీపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీలో కానీ పండుగల విషయానికి వచ్చినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంది. రక్షాబంధన్ అనేది శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఆగస్టు 9, 2025 తేదీన రావడం జరిగింది. శనివారం దేశవ్యాప్తంగా నిర్వహించారు. అలాగే సేమ్ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు జరుపుకునే ఇంకొక దినోత్సవం ప్రపంచ సంస్కృత దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఇది ఈ సంవత్సరం ఆగస్టు 9వ తేదీన రావడం జరిగింది. సంస్కృతం అనేది ప్రపంచంలోని ఒక పురాతన మరియు అత్యంత గౌరవనీయ భాషలలో ఒకటిగా సంస్కృతం అనేది ఉన్నది. దానికి గొప్పతనాన్ని గౌరవించడం కొరకు ప్రతి సంవత్సరం విశ్వ సంస్కృత దినం అని పిలువబడే ప్రపంచ సంస్కృత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ దినోత్సవం సంస్కృతాన్ని అభ్యసించడానికి ప్రోత్సహించడం, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటం మరియు ఆధునిక కాలంలో దాని యొక్క ఔచిత్యాన్ని ప్రజలకు తెలియజేయాలన్న లక్ష్యంతో ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని పౌర్ణమి రోజున ప్రపంచ సంస్కృత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇక ఆగస్టు 10 ప్రపంచ జీవ ఇంధన దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఆగస్టు 10వ తేదీన ప్రపంచ జీవ ఇంధన దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం జీవ ఇంధనాలు ఏవైతే ఉన్నాయో వాటి వాడకాన్ని ప్రోత్సహించేలా ప్రజలను చైతన్యపరచడం, దాని వల్ల కలిగే లాభాల గురించి అవగాహన కల్పించడం కొరకు ప్రతి సంవత్సరం ఆగస్టు 10వ తేదీన ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ జీవ ఇంధనాలు ఏవైతే ఉన్నాయో అవి పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలు. వీటికి పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయంగా ఈ జీవ ఇంధనాలు అనేవి ఉపయోగపడతాయి. పెట్రోల్, డీజిళ్లను
శిలాజ ఇంధనాలకి ఎగ్జాంపుల్గా మనము పేర్కొనవచ్చు. అయితే జీవ ఇంధనాలు అంటే ఏమిటి? జీవ ఇంధనాలు అంటే మొక్కలు, వ్యవసాయ వ్యర్థాలు, గృహ లేదా పారిశ్రామిక జీవ వ్యర్థాల వంటి పునరుత్పాదక వనరులు అంటే రెన్యూవబుల్ రిసోర్సెస్ నుండి తక్కువ సమయంలో తయారు చేసి మండే లక్షణం కలిగినటువంటి పదార్థాలను జీవ ఇంధనాలు అంటారు. ఈ జీవ ఇంధనాల్లో ముఖ్యంగా ఆగస్టు 10వ తేదీనే ఈ జీవ ఇంధన దినోత్సవాన్ని నిర్వహించడానికి గల కారణం 1893లో జర్మనీ దేశానికి చెందినటువంటి సర్ రుడాల్ఫ్ అను శాస్త్రవేత్త వేరుశెనగ నూనెతో ఒక ఇంజన్ను విజయవంతంగా నడిపించడం జరిగింది. ఆ రోజుకి గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్టు 10వ తేదీన ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాము. అలాగే భారతదేశంలో జీవ ఇంధనానికి సంబంధించి 2018 సంవత్సరంలో జాతీయ జీవ ఇంధన విధానంను తీసుకురావడం జరిగింది. దీనికి 2022 సంవత్సరంలో కొన్ని సవరణలు చేశారు. అలాగే రీసెంట్గా భారతదేశం G20కి ఆతిథ్యం ఇచ్చిన సమయంలో 2023 సెప్టెంబర్ 10వ తేదీన భారతదేశం గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ని ప్రారంభించడం జరిగింది. దీంట్లో భారతదేశం, అమెరికా, బ్రెజిల్ అనేవి వ్యవస్థాపక దేశాలుగా ఉన్నాయి. అలాగే G20 దేశాలు అన్నీ కూడా ఈ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్కి మద్దతునివ్వడం జరిగింది. ఆగస్టు 10వ తేదీన ప్రతి సంవత్సరం ప్రపంచ సింహాల దినోత్సవం జరుపుకుంటారు. దీని యొక్క లక్ష్యం సింహాలు మరియు వాటి సంరక్షణ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం. అలాగే అవగాహన కల్పించి సింహాల సంరక్షణను ఏ విధంగా సంరక్షించాలి అని చెప్పడం కొరకు జరుపుకునే దినోత్సవం ప్రపంచ సింహాల దినోత్సవం. ఇది ప్రతి సంవత్సరం ఆగస్టు 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. అడవిలో సింహాలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి అవగాహన పెంచే లక్ష్యంతో 2013 సంవత్సరంలో మొదటిసారిగా ప్రపంచ సింహ దినోత్సవం అనేది ప్రారంభమవ్వడం జరిగింది. అయితే ఇందులో అడవిలోని సింహాలలో ఆసియాటిక్ సింహాలు అనేవి తీవ్రంగా అంతరించిపోతున్నటువంటి జాతికి చెందినటువంటి సింహాలు అని చెప్పి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN వారు ప్రకటించడం జరిగింది. ఇవి ఎక్కువగా గుజరాత్లోని గిర్ ఫారెస్టులో ఉన్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినప్పుడు కొన్ని విశాఖపట్నం వంటి జూలలో ప్రత్యేక పరిరక్షణ పెంపకం కార్యక్రమాల కింద ఉండడం జరిగింది. ఇవి ముఖ్యమైన తేదీలు. తర్వాత జాతీయ అంశాల విషయానికి వస్తే రీసెంట్గా కేంద్ర మంత్రి మండలి కొన్ని నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా మెరిట్ పథకానికి 4,200 కోట్లు, ఉజ్వల్ పథకానికి 12,000 కోట్ల రూపాయలను ఆమోదిస్తూ కేంద్ర మంత్రి మండలి అనేది నిర్ణయం తీసుకుంది. ఓవరాల్గా కేంద్ర మంత్రి మండలి 52,667 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విలువైన ప్రాజెక్టుల పథకాలకు ఆమోదం తెలిపింది. అలాగే ఈ మెరిట్ అనే పథకాన్ని దేని కొరకు తీసుకొచ్చారంటే సాంకేతిక విద్య టెక్నికల్ ఎడ్యుకేషన్లో పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పథకం కొరకు 4,200 కోట్ల బడ్జెట్ను రానున్న 5 సంవత్సరాల్లో ఖర్చు చేయడం కొరకు కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రధానమంత్రి ఉజ్వల యోజనకి సంబంధించి
12,060 కోట్లు కేటాయించింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన దేనికి సంబంధించింది అని అంటే సబ్సిడీ ధరలకు ఎల్పిజి సిలిండర్లు అందించే పథకము ప్రధానమంత్రి ఉజ్వల యోజన. ఇందులో మనం గుర్తుంచుకోవాలి, ఈ మెరిట్ అనే పథకంకి కేటాయించిన 4,200 కోట్లను 5 సంవత్సరాలలో ఖర్చు చేస్తే ప్రధానమంత్రి ఉజ్వల యోజనకి సంబంధించి 12,060 కోట్ల రూపాయలను 2025-26 అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేయనున్నారు. ఇక రీసెంట్గా కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ వారు భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలలోని 334 రాజకీయ పార్టీలను గుర్తింపు జాబితా నుండి తొలగించడం జరిగింది. ఇవన్నీ రిజిస్టర్ రాజకీయ పార్టీల జాబితా నుండి కేంద్ర ఎన్నికల కమిషన్ తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ తొలగించడానికి గల కారణం 2019 సంవత్సరం నుండి 6 సంవత్సరాల పాటు ఈ పైన పేర్కొన్నటువంటి 334 రాజకీయ పార్టీలు ఎన్నికలలో పోటీ చేయలేదు. కావున ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం అనేది తీసుకుంది. ఎలక్షన్ కమిషన్ వద్ద ఉన్నటువంటి ప్రస్తుత డేటా ప్రకారం దేశంలో 6 జాతీయ పార్టీలు ఉన్నాయి. 6 జాతీయ పార్టీలు ఉన్నాయి. అవి 1 బీజేపీ భారతీయ జనతా పార్టీ, 2 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, 3 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్, బహుజన్ సమాజ్ పార్టీ, నేషనల్ పీపుల్స్ పార్టీ అనునవి 6 జాతీయ పార్టీలు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా జాతీయ పార్టీ. ఇందులో మనం రాయలేదు, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా జాతీయ పార్టీ. టోటల్గా 6 జాతీయ పార్టీలు భారతదేశంలో ఉన్నాయని చెప్పి ఎన్నికల సంఘం ప్రకటించడం జరిగింది. అయితే ఈ రిజిస్టర్డ్ రాజకీయ పార్టీల జాబితాల నుండి 334 రాజకీయ పార్టీలను తొలగించింది. అయితే ఓవరాల్గా ఎలక్షన్ కమిషన్ దగ్గర ఎంతమంది రిజిస్టర్ రాజకీయ పార్టీ జాబితాలో ఉన్నాయంటే 2,854 రిజిస్టర్ రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్ దగ్గర నమోదు అయి ఉంటే దాంట్లో నుండి 334 పార్టీలను తొలగించగా 2,520 గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఉన్నాయి. అయితే ఏ పార్టీని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అంటారు అంటే 1968 ఎన్నికల చిహ్నాల రిజర్వేషన్ మరియు కేటాయింపు ఉత్తర్వుల ప్రకారం ఎన్నికల సంఘం ఏదైనా పార్టీని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా డిక్లేర్ చేస్తుంది. ఇందులో భాగంగా ఏదైనా ఒక పార్టీ జాతీయ పార్టీగా కానీ రాష్ట్ర పార్టీగా కానీ గుర్తింపు పొందడం జరుగుతుంది. దీనికి సంబంధించి కొన్ని నిబంధనలు అనేవి ఉన్నాయి. వాటిని ఫుల్ఫిల్ చేస్తే ఆ పార్టీకి రాష్ట్ర పార్టీ కానీ జాతీయ పార్టీ హోదా కానీ ఇవ్వడం జరుగుతుంది. ఆ విషయానికి వచ్చినప్పుడు ఏదైనా ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి 3 కండిషన్లలో ఏదో ఒక కండిషన్ని ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ కండిషన్స్ 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలి. 1. ఇది కాకపోతే గత లోక్సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొన్నటువంటి అభ్యర్థులు 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో కనీసం 6% పోలవ్వాలి లేదు మరియు లోక్సభ ఎన్నికలో కనీసం 4 ఎంపీలను కలిగి ఉండాలి. ఇది 2వ కండిషన్. 3వది లోక్సభలోని మొత్తం సీట్లలో కనీసం 2% 3 రాష్ట్రాల నుండి గెలుచుకుంటే అట్టి పార్టీకి జాతీయ పార్టీ హోదా అనేది లభిస్తుంది. ఈ విధంగానే ఆమ్ ఆద్మీ పార్టీ చివరిసారిగా జాతీయ పార్టీ హోదాని పొందినటువంటి పార్టీ. అంటే
ఈ 3 కండిషన్లలో ఏదో ఒక కండిషన్ని పార్టీ అనేది సాధిస్తే జాతీయ పార్టీ హోదా వస్తుంది. ఇక రాష్ట్ర పార్టీ హోదా రావాలి అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 6% ఓట్ల వాటా కలిగి ఉండాలి. అలాగే కనీసం 2 ఎమ్మెల్యేలను కలిగి ఉండాలి. ఇది ఒక కండిషన్. ఇది కాకపోతే గత లోక్సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రం నుండి 6% ఓట్ల వాటా కలిగి ఉండాలి. అలాగే కనీసం ఒక ఎంపీని కలిగి ఉండాలి. ఇది రెండవది. ఇది కూడా కాకపోతే గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం సీట్ల సంఖ్యలో కనీసం 3% లేదా 3 సీట్లు, అంటే ఏది ఎక్కువైతే అది సాధిస్తే ఆ పార్టీకి రాష్ట్ర పార్టీ హోదా వస్తుంది. ఇవి కాకపోతే ప్రతి 25 మంది సభ్యులకు కనీసం ఒక ఎంపీ లేదా లోక్సభలో రాష్ట్రానికి కేటాయించినటువంటి సభ్యుల సంఖ్యలో ఒక ఎంపీ అధికారంలోకి వస్తే అప్పుడు రాష్ట్ర పార్టీ హోదా అనేది వస్తుంది. లేదా గత అసెంబ్లీ ఎన్నికల్లో లేదా లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుండి మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో కనీసం 8% కలిగి ఉంటే ఆ పార్టీకి రాష్ట్ర పార్టీ హోదా అనేది దక్కుతుంది. ఇవి జాతీయ పార్టీకి దక్కాల్సిన కండిషన్లు మరియు రాష్ట్ర పార్టీకి దక్కాల్సినటువంటి కండిషన్లు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఈ డ్రైవ్ పథకానికి సంబంధించి ఆ పథకమును మరొక 2 సంవత్సరాలు పొడిగించింది. అంటే మార్చి 2026 నుండి మార్చి 2028 వరకు ఈ పథకం అమల్లోకి ఉంటుంది అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈ పిఎం ఈ డ్రైవ్ పథకం కొరకు 10,900 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం వెచ్చించనుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎలక్ట్రిక్ బస్సులు, అంబులెన్సులు, ఈ ట్రక్కులు సహా కొన్ని వర్గాల వారికి ఇంకా సదుపాయాలను పెంచాలన్న ఉద్దేశంతో మార్చి 2028 వరకు పిఎం ఈ డ్రైవ్ పథకాన్ని కొనసాగించడం జరుగుతుంది. అయితే ఇందులో ఎలక్ట్రిక్ 2 వీలర్స్ రిజిస్టర్డ్ E2 వాటి యొక్క టర్మినల్ తేదీ మాత్రం మార్చి 31, 2026గానే ఉంటుంది అని చెప్పి ప్రకటించడం జరిగింది. అంటే అబౌవ్ 2 వీలర్ వెహికల్కి సంబంధించినటువంటి వాటికి మాత్రమే మార్చి 28, 2028 వరకు వ్యాలిడిటీ ఉంటుంది అని చెప్పి ఈ పథకం ప్రకారం కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అయితే పిఎం ఈ డ్రైవ్ అంటే ఏంటి? పిఎం ఈ డ్రైవ్ అంటే ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్. పిఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ అనేది సింపుల్గా షార్ట్ ఫామ్ పిఎం ఈ డ్రైవ్. ఈ పథకం ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది? మార్చి 2028 వరకు అమల్లోకి ఉంటుంది. నెక్స్ట్, భారతదేశంలోనే తొలి జంతు మూలకణ బ్యాంక్ హైదరాబాదులో ప్రారంభించడం జరిగింది. దీనిని ప్రారంభించిన వారు కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ శాఖ మంత్రి అయినటువంటి డాక్టర్ జితేందర్ సింగ్ హైదరాబాదులో ప్రారంభించారు. ఇది భారతదేశంలోనే తొలి జంతు మూలకణ బ్యాంక్, అంటే స్టెమ్ సెల్ ల్యాబొరేటరీ జంతువులకి సంబంధించి. దీనిని ఎక్కడ? హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీలో ఈ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. అలాగే జంతు ఆరోగ్య నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే 5 వెటర్నరీ డయాగ్నోస్టిక్ కిట్లను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించడం జరిగింది. అయితే ప్రస్తుతం భారతదేశంలో మానవ మూల కణాలు భద్రపరిచేందుకు చాలా సౌకర్యాలు అనేవి ఉన్నాయి. కానీ జంతు కణాల బ్యాంకులు చాలా అరుదుగా ఉన్నాయని చెప్పి ఇది భారతీయ బయోటెక్నాలజీ రంగంలో ఒక సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది అని చెప్పి
కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొనడం జరిగింది. ఇక అంతర్జాతీయ అంశాల విషయానికి వస్తే, బ్రిటన్కి చెందినటువంటి ఎంపీ మార్క్ సవార్డస్ అనే ఎంపీ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండేందుకు తన యొక్క ఏఐ వర్షన్ను రూపొందించుకోవడం జరిగింది. ఇలా రూపొందించుకోవడం ప్రపంచంలోనే తొలిసారి. ఒక ఎంపీ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండేందుకు తన యొక్క ఏఐ వర్షన్ని రూపొందించుకోవడం మొదటిసారి. ఈ ఏఐ ద్వారా అతని ప్రాంతంలో ప్రజా సమస్యలను తీర్చడానికి ఉపయోగించడంతో పాటు, అలాగే వారి యొక్క సలహాలు సూచనలను పాటించడం కొరకు ఈ కృత్రిమ మేధాను ఉపయోగించి తన ఏఐ వర్షన్ని రూపొందించుకున్నటువంటి వ్యక్తి బ్రిటన్కి చెందిన మార్క్ సవార్డస్ అనే ఎంపీ. దీని ద్వారా ఈ ఎంపీ కార్యాలయానికి అలాగే తన నియోజకవర్గ ప్రజలకు మధ్య సంబంధాలను బలోపేతం చేయడం కొరకు ఈ ఏఐ వర్షన్ ఉపయోగపడుతుందని భావించి రూపొందించుకున్నారు. వ్యక్తి పేరు గుర్తుంచుకోవాలి, మార్క్ సవార్డస్, పేరు కంట్రీ బ్రిటన్. నెక్స్ట్, అజర్బైజాన్ మరియు ఆర్మేనియా మధ్య శాంతి ఒప్పందం జరిగింది. ఈ మధ్య ప్రపంచ దేశాలలో అలజడి ఉన్న క్రమంలో ఆర్మేనియా దేశం మరియు అజర్బైజాన్ మధ్య శాంతి ఒప్పందం జరిగింది. దీని ద్వారా రెండు దేశాల మధ్య ఉన్నటువంటి దశాబ్దాల ఘర్షణకు స్వస్తి పలికేందుకు రెండు దేశాలు నిర్ణయించుకొని శాంతి ఒప్పందం మీద సంతకాలు చేయడం జరిగింది. ఈ సంతకాలను అమెరికా అధ్యక్ష భవనంలో జరిగిన కార్యక్రమంలో చేశారు. ఈ శాంతి ఒప్పందం మీద సంతకాలు చేసినటువంటి వ్యక్తులలో అజర్బైజాన్ అధ్యక్షుడైనటువంటి ఇల్హాం అలియోవ్, అలాగే ఆర్మేనియా ప్రధాని అయినటువంటి నికోల్ పాసిన్యాన్ అనే ఇద్దరు ఈ శాంతి ఒప్పందం మీద రెండు దేశాల తరపున సంతకాలు చేయడం జరిగింది. అయితే అసలు ఆర్మేనియా అజర్బైజాన్ మధ్య ఘర్షణకి గల కారణం ఏంటి అని అంటే, ఒక ప్రాంతం ఉంటుంది. ఏంటి అంటే నాగోర్నో కరాబాక్ అనే ఒక ప్రాంతం అనేది అజర్బైజాన్లో ఉంటుంది. కానీ ఇక్కడ ఉండేవారు ఎక్కువ ఆర్మేనియన్లు జాతికి చెందినటువంటి ప్రజలు ఈ ప్రాంతంలో ఉండడం ద్వారా దీనిని ఒక ప్రత్యేక ప్రాంతంగా లేదా ప్రత్యేక దేశంగా గుర్తించాలని చెప్పి ఆర్మేనియా ప్రజలు కోరడం జరిగింది. దానితో ప్రారంభమైనటువంటి ఈ ఘర్షణ వాతావరణం గత దశాబ్ద కాలంగా జరుగుతూనే ఉన్నది. కానీ నేటికి కూడా ఈ ఘర్షణ వాతావరణం తగ్గట్లేదు. తగ్గాలి అన్న ఉద్దేశంలో అమెరికా మధ్యవర్తిత్వం వహించి ఆర్మేనియా అజర్బైజాన్ మధ్య శాంతి ఒప్పందం చేసింది. ఈ శాంతి ఒప్పందం ద్వారా అమెరికా ఈ ప్రాంతాన్ని తన స్వాధీనం చేసుకొని అభివృద్ధి చేసి రెండు ప్రాంతాలు అభివృద్ధి అయ్యే విధంగా ఒక సంయుక్త ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది. అలాగే అసలు ఈ ఆర్మేనియా అజర్బైజాన్లో ఉన్నటువంటి నాగోర్నో కరాబాఖ్కి ఆర్మేనియాకు ఏం సంబంధం అంటే, అజర్బైజాన్ నార్మల్గా అందులో ఉండేవారు ముస్లిమ్స్ అధిక సంఖ్యలో ఉంటారు. ఆర్మేనియన్లలో క్రైస్తవులు ఉంటారు. కానీ ఇక్కడ నాగోర్నో కరాబాఖ్ అనేది అజర్బైజాన్లో ఉన్నా కూడా ఇక్కడ క్రిస్టియన్ల జనాభా అనేది అధికంగా ఉండడంతో ఈ ప్రాంతాన్ని ఆర్మేనియాలో కలపాలి, లేదు అని అంటే ప్రత్యేక ప్రాంతంగా గుర్తించాలన్న ఉద్దేశం వలన ఈ ఘర్షణ వాతావరణం అనేది జరిగింది. అయితే ఈ అజర్బైజాన్ అనేది ముస్లిం కంట్రీ కావున దీనికి టర్కీ మద్దతు అనేది ఉండేది. అలాగే ఆర్మేనియాకు రష్యా మద్దతు ఉండడం వల్ల ఈ ఉద్రిక్తతలు అనేవి చాలా పెరిగాయి. వీటికి ఇప్పుడు శాంతి ఒప్పందం ద్వారా స్వస్తి పలికాయి. ఇక రాష్ట్రీయ అంశాల విషయానికి వచ్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100% అక్షరాస్యత సాధించేందుకు వయోజన విద్యాశాఖ వారు ఈ నెలలో అక్షర ఆంధ్ర అనే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అయితే ఈ కార్యక్రమం నిర్వహించడానికి గల కారణం, గ్రామ
వార్డు సచివాలయాల సర్వే 2024 ప్రకారం ఎవరైతే 15 సంవత్సరాల పైనుంచి ఉన్న వారిని సర్వే చేయగా సుమారు 1.2 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరక్షరాస్యులు ఉన్నారని గుర్తించడం జరిగింది. వీరిని కూడా అక్షరాస్యత సాధించాలి. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 100% అక్షరాస్యత సాధించినటువంటి రాష్ట్రంగా ఘనత సాధించడం కొరకు ఆంధ్ర అనే కార్యక్రమాన్ని వయోజన విద్యాశాఖ వారు రూపొందిస్తున్నారు. దీనితో పాటు కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ కింద నిధులు కేటాయించింది. దీని ద్వారా సుమారు 75 లక్షల మందిని 3 ఏళ్లలో అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2011 చివరి సెన్సెస్ ప్రకారం అక్షరాస్యత రేటు 67.02% అనేది ఉండడం జరిగింది. టోటల్ జాతీయ అక్షరాస్యత రేటు 74.04%. అయితే ఈ గ్రామ వార్డు సచివాలయ సర్వే 2024 జరిగింది అని చెప్పాం కదా. ఈ సర్వే ప్రకారం నిరక్షరాస్యుల్లో కర్నూలు జిల్లా అనేది మొదటి స్థానంలో ఉన్నది. ఆ తర్వాత ప్రకాశం, పల్నాడు, అనంతపురం, శ్రీకాకుళం అనేది తొలి 5 స్థానాల్లో అత్యధిక నిరక్షరాస్యులు ఉన్నటువంటి జిల్లాలుగా నిలవడం జరిగింది. అలాగే ఇందులో మనము ఉల్లాస్ పథకం అనేది పేర్కొనడం జరిగింది. ఈ ఉల్లాస్ పథకాన్ని ఏమంటారంటే న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్. న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అని దీన్ని పిలుస్తారు, ఉల్లాస్ పథకాన్ని పిలుస్తారు. ఇది భారత ప్రభుత్వంచే 5 సంవత్సరాలు అంటే 2022 నుండి 27 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాల కాల పరిమితితో కేంద్రం స్పాన్సర్డ్ చేయబడినటువంటి ఒక పథకము ఈ ఉల్లాస్ పథకం. ఇది వయోజన విద్య మరియు జీవితకాల అభ్యాసంపై దృష్టి సారించడం కోసం ఏర్పాటు చేసినటువంటి పథకం ఉల్లాస్ పథకం. ఇంకా సైబర్ నేరాల్లో 10వ స్థానంలో తెలంగాణ ఉంది. దీనికి సంబంధించి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ వారు ఈ సంవత్సరం జనవరి నుండి జూన్ వరకు దేశంలో నమోదైనటువంటి సైబర్ నేరాల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానంలో నిలిచింది అంటే 10వ స్థానంలో నిలిచింది. అయితే ఇది 10వ స్థానంలో నిలిచింది అని మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే లాస్ట్ ఇయర్ తెలంగాణ అనేది 6వ స్థానంలో ఉండేది, ప్రస్తుతం 10వ స్థానానికి చేరింది. అంటే నేరాల సంఖ్య అనేది తగ్గింది, కావున ర్యాంక్ అనేది పెరిగింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక కూడా ఈ సంవత్సరం కూడా మొదటి 3 స్థానాలు అనేవి సాధించింది. అంటే మహారాష్ట్రలో అత్యధికంగా సైబర్ నేరాలు అనేవి భారతదేశంలో జరుగుతున్నాయి అని చెప్తారు. అయితే తెలంగాణలో సైబర్ నేరాలు తక్కువ గల కారణాలు ఏంటి అని అంటే ఒక ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేసింది. దాంతోపాటు నేరాల నియంత్రణలో భాగంగా నేరస్తులు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళని జల్లెడబట్టి పట్టుకోవడం, అలాగే ఫిర్యాదు అందిన వెంటనే స్పందించడంతో పాటు ప్రజల్లో అవగాహన పెంచడం బట్టి ఈ 6 నెలల కాలంలో సైబర్ మోసాలు అనేవి తెలంగాణ రాష్ట్రంలో తగ్గుతున్నాయి. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యధిక ఇన్వెస్ట్మెంట్లను పొందాలన్న ఉద్దేశంలో ఎత్తైన భవనాలు అంటే సుమారుగా 12 లేదా అంతకంటే ఎక్కువ అంతస్తులు కలిగినటువంటి అంతస్తులు నిర్మించేటప్పుడు వారికి ఇచ్చే పర్మిషన్ను 72 గంటల్లోనే క్లియర్ చేయాలని చెప్పి నూతనంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దీనికి గల కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టణ అభివృద్ధి మరియు ఆ పట్టణాలలో అభివృద్ధిని వేగవంతం చేయడం కొరకు, అలాగే పట్టణ ప్రాంతాల్లో వ్యాపార సౌలభ్యాన్ని ప్రోత్సహించడం కొరకు ఈ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఎన్ని గంటలు అంటే 72 గంటలు. దీని ప్రకారం ఎవరైతే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటారో దానికి సంబంధించి ఇమ్మీడియట్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మంగళగిరిలో డిటిసిపి కార్యాలయానికి
ఈ దరఖాస్తు అనేది వెళ్ళడం జరుగుతుంది. దీని తర్వాత ఇమ్మీడియట్గా సంబంధిత కమిషనర్ లేదా వైస్ చైర్మన్ మరియు సంబంధిత పట్టణ స్థానిక సంస్థ లేదా అభివృద్ధి అథారిటీలోని టౌన్ ప్లానింగ్ విభాగం అధిపతికి ఆటోమేటెడ్గా డిటిసిపి ద్వారా ఈ సమాచారం అందడంతో వీరు 36 గంటల కాల పరిమితితో సైట్ తనిఖీ చేసి వాటి యొక్క ఫోటోలు వాటి యొక్క స్టేటస్ అంతా చూసి 72 గంటల్లో క్లియరెన్స్ ఇవ్వాలి అని చెప్పి నూతన విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అలాగే భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి తప్పనిసరిగా ఒక బ్యాంకు ఖాతా ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేయడం జరిగింది. అంటే ప్రతి కుటుంబానికి ఒక మినిమం ఒక బ్యాంక్ ఖాతా ఉండాలని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎవరికైతే బ్యాంక్ ఖాతాలు లేదు అని అంటే ఎవరైతే కేవైసీ వివరాలు ఇవ్వక రద్దు అయినాయో వీరి యొక్క ఖాతాలను పునరుద్ధరించాలి. ఖాతా లేనట్లయితే సెప్టెంబర్ 30 తేదీ కల్లా కొత్త ఖాతాను వారి పేరున తెరిచేందుకు అధికారులు ఏర్పాటు చేయాలి. అక్టోబర్ 1, 2025 తర్వాత రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబానికి బ్యాంకు ఖాతా లేదనే సమాచారం ఉండరాదని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో 12,078 గ్రామాలు ఉన్నాయి. 12,078 గ్రామాలలో బ్యాంకులు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చెప్పి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ప్రకటించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వాలు ప్రస్తుతం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి డీబీటీ స్కీమ్ అంటే నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు ప్రభుత్వాలు బదిలీ చేస్తున్న క్రమంలో కొన్ని పని చేయకపోవడం లేదా అకౌంట్ కేవైసీ లేదా నిలిపివేయడం వల్ల అట్టి నగదు వారికి చేరడం లేదు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 30 కల్లా అన్ని ఖాతాలు పనిచేసేలా చూడాలని, లేని వారికి ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద కొత్త ఖాతాలు ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను కోరడం జరిగింది. ఇంకా అస్సాం ప్రభుత్వం 2025వ సంవత్సరాన్ని పుస్తక సంవత్సరంగా ప్రకటించింది. దీనిలో భాగంగా పుస్తక పథకంను ప్రకటించడం జరిగింది. ఏ ప్రభుత్వం అంటే అస్సాం ప్రభుత్వం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పుస్తకాల మీద అవగాహన కల్పించడం, వాటి యొక్క విశిష్టతను వాటి యొక్క ప్రాముఖ్యతను పంచాలన్న ఉద్దేశంతో అస్సాం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకం పేరు పుస్తక పథకం. ఉద్యోగుల్లో చదవడం అలవాటు చేయడం కొరకు పుస్తక భత్యం అనేది కూడా సపరేట్గా అస్సాం ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ పుస్తక భత్యం ఎంత ఇస్తారు అని అంటే 1000 రూపాయల చొప్పున ప్రతి నెల 1000 రూపాయల చొప్పున ఈ పుస్తక పథకం కింద ఉద్యోగులకు జీతభత్యం లాగా ఇవ్వనున్నారు. అలాగే ఆ రాష్ట్రంలో ఉన్నట్టు 4 లక్షల మంది ఉద్యోగాలకు 40 కోట్ల ఖర్చును చేయనుంది. అలాగే దానితో పాటు 1000 మంది యువ రచయితలకు 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం కూడా అందజేయనుంది. ఇక మీదట అస్సాం రాష్ట్రంలో ఏవైతే ప్రభుత్వ కార్యక్రమాలలో బహుమతులుగా పుస్తకాలనే ఇవ్వాలి అని చెప్పి అస్సాం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పుస్తక పథకం ప్రారంభించిన రాష్ట్రం అస్సాం. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్ర సాంకేతికత అంశాల విషయానికి వచ్చినప్పుడు రీసెంట్గా హైదరాబాదుకు చెందినటువంటి స్కై రూట్ ఏరోస్పేస్ లిమిటెడ్ వారు రూపొందించినటువంటి విక్రమ్ 1 వాహన నౌకను సంబంధించి తొలి దశ కలాం 1200 మోటార్కి సంబంధించిన తొలి స్టాటిక్ టెస్ట్ అనేది విజయవంతమైంది. ఈ టెస్ట్ ఎక్కడ చేశారు అంటే శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఈ టెస్ట్ను నిర్వహించడం జరిగింది. విక్రమ్ 1 అభివృద్ధిలో ఇదొక కీలక రాయిగా ఉంటుంది అని చెప్పి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో పేర్కొంది. ఈ విక్రమ్ 1 వాహన నౌక యొక్క కలాం 1200 మోటార్ 11 మీటర్ల పొడవు, 1.7 మీటర్ల టయో మోనోలిథిక్ కాంపోజిట్, అలాగే 30 టన్నుల ప్రొపైలెంట్ ద్రవ్యరాశితో రూపొందించడం అనేది జరిగింది. ఇది ప్రయోగించిన వారు స్కై రూట్ ఏరోస్పేస్ లిమిటెడ్. మోటార్ పేరు కలాం 1200 మోటార్, వాహన నౌక పేరు విక్రమ్ 1. ఇంకా
ఆర్థిక అంశాల విషయానికి వస్తే ప్రైవేటు బ్యాంక్ అయినటువంటి ఐసిఐసిఐ బ్యాంకు తమ సేవింగ్ ఖాతాలో పొదుపు ఖాతాలో కనీస విలువను పెంచడం జరిగింది. అయితే ప్రస్తుతం అన్ని బ్యాంకులు కూడా ఈ నిలువ ఏదైతే మినిమం బ్యాలెన్స్ వాటిని తగ్గించాలని చూస్తున్న క్రమంలో ఐసిఐసిఐ పెంచడం అనేది ఇక్కడ గమనించాల్సిన అంశము. అయితే ఈ పెంచిన కనీస నిల్వ విలువలు ఎప్పటి నుండి అంటే 2025 ఆగస్టు 1 తర్వాత ఎవరైతే ఐసిఐసిఐ బ్యాంకులో ఖాతా ఓపెన్ చేస్తారో, పొదుపు ఖాతా ఓపెన్ చేస్తారో వారు తప్పనిసరిగా ఈ మినిమం బ్యాలెన్స్ కండిషన్ అనేది పాటించాల్సి ఉంటుంది. ఆ మినిమం కండిషన్ మెట్రో అర్బన్ ప్రాంతాలలో కనీసం 50,000 రూపాయలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో 25,000 రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో 10,000 మినిమం బ్యాలెన్స్గా ఉండాలని చెప్పి ఐసిఐసిఐ ప్రకటించడం జరిగింది. అయితే ఒకవేళ లేనట్లయితే ఫైన్ ఎంత పడుతుంది అంటే కనీస నిలువ లేని పక్షంలో ఎంతైతే కనీస నిలువకి తక్కువ ఉంటుందో దాంట్లో 6% లేదా 500 రూపాయలు ఏది తక్కువైతే అది చెల్లించాల్సి అనేది ఉంటుంది. అయితే దీంట్లో ఒక ఎగ్జెంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అవి ఎవరైతే శాలరీ అకౌంట్లో ఉంటాయో లేదా పిఎం జన్ధన్ అకౌంట్లో ఉంటాయో అలాగే ప్రైమరీ సేవింగ్ డిపాజిట్స్ ఉన్న వాటికి జీరో బ్యాలెన్స్ అకౌంట్లను మెయింటైన్ చేసుకోవచ్చు అని చెప్పి ఐసిఐసిఐ ప్రకటించింది. ఇక భారతదేశంలో పంట నష్టాలకు సంబంధించి ఒక నూతన బీమా పథకాన్ని తీసుకురావడం జరుగుతుంది. దాని పేరు పారామెట్రిక్ బీమా పథకం. అయితే ప్రస్తుతం ఉన్న బీమా పథకానికి పారామెట్రిక్ బీమా పథకానికి ఉన్నటువంటి తేడా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సాంప్రదాయ బీమా పథకం ప్రకారం ఏదైనా విపత్తు జరిగితే ఎంత నష్టం జరిగింది అని ఆ బీమాకి సంబంధించినటువంటి సంస్థ ప్రతినిధులు అట్టి ప్రాంతాన్ని పరిశీలించి జరిగిన నష్టంలో 80% వరకు పరిహారం అందజేయడం అనేది జరుగుతుంది. కానీ పారామెట్రిక్ బీమా పథకం విషయానికి వచ్చినప్పుడు సీజన్ ప్రారంభంలోనే వాతావరణ గణాంకాలను పరిశీలించి నష్టం జరిగే విధంగా ఉంటే అప్పుడే బీమా సొమ్మును చెల్లించే విధంగా ఈ నూతన పారామెట్రిక్ బీమా పథకం అనేది దేశవ్యాప్తంగా అమలు చేయాలని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నది. దీని ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే రైతులు పంట వేయక ముందుకే ఈ బీమా పథకం ద్వారా బీమాను పొందే ఒక మంచి పథకము పారామెట్రిక్ బీమా పథకం. ఈ పారామెట్రిక్ బీమా పథకం అనేది ప్రస్తుతం ఒక 2 రాష్ట్రాలలో ఉన్నాయి. ఆ 2 రాష్ట్రాలు వచ్చేసి నాగాలాండ్ మరియు గుజరాత్. నాగాలాండ్, గుజరాత్ ఈ 2 రాష్ట్రాలు ఎందుకు ఉన్నాయంటే నాగాలాండ్లో అధిక వర్షాలు ఉంటాయి, గుజరాత్లో అత్యల్ప వర్షాలు అనేది నమోదవుతాయి. అంటే ఈ పారామెట్రిక్ బీమా పథకం కింద అధిక వర్షాలు అంటే పడాల్సిన దానికంటే ఎక్కువ వర్షపాతం నమోదైనా లేదా తక్కువ వర్షపాతం నమోదైనా ఈ పారామెట్రిక్ బీమా పథకం ద్వారా బీమా సొమ్మును పొందే మంచి అవకాశం అనేది ఉన్నది. ఇది గుర్తుంచుకోవాల్సిన పథకం. తర్వాత నివేదికల విషయానికి వస్తే రీసెంట్గా పార్లమెంటరీ స్థాయి సంఘం వారు ఓబీసీ క్రిమీ లేయర్ ఆదాయ పరిమితికి సంబంధించి సవరించాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది, సిఫార్సు చేయడం జరిగింది. కానీ ఈ సిఫార్సును కేంద్ర మంత్రిమండలి ఆమోదించలేదు. కానీ ప్రస్తుత ఆదాయ పరిమితి కారణంగా ఎవరైతే అర్హులైనటువంటి ఓబీసీలు ఎందరో రిజర్వేషన్ ప్రయోజనాలు పొందలేకపోతున్నారని స్థాయి సంఘం ఇచ్చినటువంటి 8వ నివేదికలో పేర్కొనడం జరిగింది. అయితే చివరిసారిగా ఓబీసీ క్రిమీ లేయర్ ఆదాయ పరిమితిని 2017 సంవత్సరంలో 6,50,000 రూపాయల నుండి 8 లక్షల రూపాయలకు పెంచారని గుర్తు చేశారు. ప్రతి 3 సంవత్సరాలకు ఈ పరిమితిని సవరించాలి అని చెప్పి నిబంధనలు ఉన్నా కూడా 2017 నుండి నేటికి కూడా
ఈ ఆదాయ పరిమితిని పెంచలేదు. దీని ద్వారా ఎవరైతే అర్హులైన ఓబీసీ వారు రిజర్వేషన్ యొక్క ప్రయోజనాలు పొందలేదు అని చెప్పి పేర్కొంటున్నారు. అయితే ఎందుకు పెంచాల్సి వస్తుంది అంటే ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ఆదాయాల నేపథ్యంలో ఆదాయ పరిమితిని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి స్థాయి సంఘం అనేది సిఫార్సు చేసింది. ఇందులో మొత్తం 12 సిఫార్సులు చేస్తే 10 సిఫార్సులకు యాక్సెప్ట్ చేసింది, 2 యాక్సెప్ట్ చేయలేదు. అందులో ఒకటి ఓబీసీ క్రిమిలేయర్ ఆదాయ పరిమితిని సవరించడం. అలాగే దీనితో పాటు పార్లమెంటరీ స్థాయి సంఘం నియామకాలు పదోన్నతులలో ఓబీసీ ప్రాతినిధ్యాన్ని పెంచాలి అని చెప్పి కూడా స్థాయి సంఘం సిఫార్సు చేసింది. దాన్ని కూడా ఆమోదించలేదు. ఇక భారత న్యాయ నివేదిక ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 సంవత్సరానికి సంబంధించి రిపోర్టు వెలువరించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకు సత్వర న్యాయం అందించడం. పటిష్ట పోలీసులలో పెరుగు రాష్ట్రాలు దేశంలోని టాపులో నిలవడం జరిగింది. అంటే శాంతి భద్రతలు, పోలీసింగ్ తదితర అంశాల ఆధారంగా ఇండియా జస్టిస్ రిపోర్ట్లో ర్యాంకింగ్స్ ఇవ్వగా 10కి 6.78 మార్కులతో కర్ణాటక రాష్ట్రం మొదటి స్థానంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 6.32 స్కోరుతో రెండవ స్థానం, 6.515 స్కోరుతో తెలంగాణ వరుసగా 3 రాష్ట్రాలు అధికంగా ఉన్నాయి, అధిక స్కోరును కలిగి ఉన్నాయి. రాష్ట్రాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 3 కూడా సౌత్ స్టేట్స్. అలాగే ఇవి మిడ్ సైజ్డ్ రాష్ట్రాల విషయానికి వచ్చినప్పుడు, చిన్న రాష్ట్రాల విషయానికి వచ్చినప్పుడు సిక్కిం అనేది ముందంజలో ఉన్నది. అయితే ఈ ఇండియా జస్టిస్ రిపోర్ట్ అంటే ఏంటి అసలు? భారతదేశ న్యాయ నివేదిక ఇది ఒక రాష్ట్రానికి న్యాయం అందించే సామర్థ్యంపై ర్యాంకులు నివేదించే జాతీయ న్యాయ నివేదికలలో మొదటిది ఇండియా జస్టిస్ రిపోర్ట్. ఇందులో 4 స్తంభాలను కలిగి ఉంటుంది. అవి న్యాయం అందించే సంస్థలు, పోలీస్, జైల్, జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ, జ్యుడిషియరీ న్యాయ సహాయం మరియు స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఈ 4 సంస్థలను ఆధారంగా తీసుకొని 5 పరిమితులను అంటే మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, బడ్జెట్లు, పనిభారం మరియు వైవిధ్యానికి సంబంధించిన అంశాల మీద స్కోరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది 10 మార్కులకు గాను ఇస్తారు. ఇందులో అత్యధిక మార్కులు సాధించినటువంటి రాష్ట్రం కర్ణాటక. అయితే ఇందులో మనము మిడ్ సైజుడ్ రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు అని తీసుకున్నాం. మిడ్ సైజుడ్ రాష్ట్రాలు అని దేన్ని అంటామంటే ఏదేని రాష్ట్రం 1 కోటి జనాభా కంటే అధికంగా ఉంటుందో దాన్ని మిడ్ సైజుడ్ రాష్ట్రాలు అంటాము. 1 కోటి కంటే తక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలను చిన్న రాష్ట్రాలుగా వర్గీకరించారు ఈ నివేదిక ప్రకారం. ఇక అవార్డుల విషయానికి వస్తే యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి వారు ఈక్వేటార్ బహుమతిను కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ్ జిల్లాలోని కుందోల్ తాలూకాలో ఉన్నటువంటి తీర్థ గ్రామానికి చెందినటువంటి స్వయం సహాయక బృందంకి చెందినటువంటి బీబీ ఫాతిమా మహిళా స్వయం సహాయక బృందానికి ఈక్వేటార్ బహుమతిని అందించడం జరిగింది. దీనికి గల కారణం ఈ మహిళా సహాయక బృందం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను అవలంబించినందుకు గాను ఈ అవార్డును సాధించారు. వీరు జీవ వైవిధ్య పరిరక్షణకు నోబెల్ బహుమతిగా పిలువబడే ఈక్వేటార్ బహుమతిని పొందారు. ఈక్వేటార్ బహుమతిని ఏ విధంగా గుర్తిస్తారు అనంటే ఇది బయోడైవర్సిటీ కన్జర్వేషన్లో నోబెల్ బహుమతిగా దీనిని పేర్కొనడం అనేది జరుగుతుంది.
తర్వాత మరణాల విషయానికి వస్తే ప్రముఖ వ్యోమగామి జిమ్ లోవెల్ చనిపోవడం జరిగింది. ఇతను 2 సార్లు చంద్రుణ్ణి అతి దగ్గరగా చూసినటువంటి వ్యక్తి జిమ్ లోవెల్. చందమామపై కాలు మోపడానికి వెళుతూ ప్రమాదానికి లోనైన అపోలో 13 యొక్క వాహన నౌకను సురక్షితంగా భూమికి చేర్చిన ప్రఖ్యాత వ్యోమగామి జిమ్ లోవెల్ కన్నుమూశారు. ఇతను అపోలో 13 మిషన్ అనేది చంద్రునికి వెళ్తున్న క్రమంలో ఫెయిల్ అవుతే దానిని సురక్షితంగా భూమికి చేర్చిన టీంలో ముఖ్యుడు జిమ్ లోవెల్. ఇతను రీసెంట్గా చనిపోయాడు. అలాగే ఇతను 4 సార్లు రోదసీ యాత్రలు చేపట్టినటువంటి తొలి వ్యోమగామిగా కూడా గుర్తింపు పొందారు. మొత్తం ఇతను రోదసీలో 715 గంటల పాటు అంతరిక్షంలో ఉండడం జరిగింది. అలాగే ఇతను 4 సార్లు రోదసీ యాత్రలో జెమినీ 7, జెమినీ 12, అపోలో 8, అపోలో 13 ఇలా 4 సార్లు రోదసీ యాత్రలు చేసినటువంటి తొలి వ్యోమగామి జిమ్ లోవెల్. ఇతను రీసెంట్గా చనిపోవడం అనేది జరిగింది. ఇక క్రీడల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ APL ఇది ఒక క్రికెట్ పోటీలు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 4 4వ సీజన్ను క్రికెట్ పోటీలో విశాఖపట్నంలోని ACA VDCA అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్ ఏ క్రీడకు సంబంధించింది అంటే క్రికెట్కి సంబంధించి సీజన్ నెంబర్ 4 ప్రారంభమైన నగరం విశాఖపట్నం. ప్రారంభించిన వారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఈ పోటీలకు ప్రచారకర్త సినీ నటుడు వెంకటేష్. ఈ పోటీలలో ఎవరైతే అత్యున్నత ప్రతిభ చూపేవారికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPLలో అవకాశాలు అనేవి దక్కనున్నాయి. ఫ్రెండ్స్, ఇవి ఆగస్టు 9 మరియు 10, 2025కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మన తోటి మిత్రులకు షేర్ చేయడంతో పాటు మన ఛానల్ని ప్రోత్సహించడం కొరకు సబ్స్క్రైబ్ చేయగలరని నా యొక్క విన్నపం. అలాగే మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తూ మరింతగా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని సిలబస్కి తగ్గట్టుగా మనము వీడియోలు చేయడం జరుగుతుంది. కావున మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది. అందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ.